ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. తమను అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి వైసీపీ సభ్యుల వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీలు పోడియంను చుట్టుముట్టారు. అసెంబ్లీ దగ్గర నల్లు కండువాలతో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. తమను అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీలు పోడియంను చుట్టుముట్టారు. అసెంబ్లీ దగ్గర నల్ల కండువాలతో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. రాజ్యాంగబద్ధంగా సభల్లో ఆ గౌరవాన్ని చేస్తూ ప్రభుత్వాన్ని నడపాలనేది రాజ్యాంగం నిర్దేశించింది. దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని తొంగలోకి తొక్కి చట్టాన్ని చేతిలో తీసుకుంటూ ఏవైతే రాజ్యాంగాన్ని పరిరక్షించే చట్టసభలు ఉన్నాయో శాసనసభ గాని శాసన మండలి గాని వాటిని వాళ్ళ ఉద్దేశాన్ని తొంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న నేపథ్యం. సభాపతులను గౌరవించాలి, సభ్యుల్ని గౌరవించాలి, సమసమానత్వం ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే తలచారో ఏదైతే అన్న అది జరగాలని చూచ్చు అని కోరుకున్న వ్యక్తులను మేము ఆ చైర్లో కూర్చొని వాళ్ళకి కులాలు ఆపాదించకూడదు. కానీ ఉద్దేశాన్ని ఆ రకంగా చూపెడుతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ఆ అంశాన్ని మేము దాన్ని ఫ్లాగ్ చేయవలసి వస్తుంది. ఆ సమస్యకి పరిష్కారానికి మరి ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజలు దాన్ని చేయాలనేది నా తాలూకా డిమాండ్.